హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నిట్కాడ్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చేసిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టార్టింగ్ జీతం వచ్చేసి 55,932 రూపాయల వరకు ఉంటుంది. డిగ్రీ డిప్లొమా ఉంటే చాలు. ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఉంది. రాత పరీక్షగా ఇంటర్వ్యూ ద్వారానే పోస్టింగ్ అనేది జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించింది ఏమైనా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ కోసం. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సో దట్ అది ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు మరిన్ని జాబ్ అప్డేట్స్ విషయాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకోసం తీసుకురావడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. ఇక వీడియోలో మనం ముందుగా వివరాలు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య హైలైట్స్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్లో డిప్లొమా లేదా బీటెక్ చేసిన వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే 55,932 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ పొజిషన్స్ అనేది సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఢిల్లీ జల్ బోర్డ్ ఆఫీస్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి నిట్కాడ్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. డిపార్ట్మెంట్ వచ్చేసి ఢిల్లీ జల్ బోర్డ్ అండి. గవర్నమెంట్ జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. పొజిషన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి, నాట్ ఏ పర్మనెంట్ జాబ్స్ అండి, కాంట్రాక్ట్ బేసిస్. కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇలాంటి కంపెనీలో, ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 100 ఉన్నాయండి. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వారికి వచ్చేసి 80 పొజిషన్స్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వారికి 20 పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. శాలరీ అనేది చూసుకుంటే పోస్ట్ వచ్చేసి జూనియర్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వారందరూ కూడా శాలరీ 55,932 రూపీస్ అనేది ఫిక్స్డ్ శాలరీ కింద ఉంటుంది. స్టాట్యూటరీ డిడక్షన్స్ అండ్ ట్యాక్సెస్ కూడా ఏమైనా ఉంటే మాత్రం అవి డిడక్షన్స్ అనేది జరుగుతాయని చెప్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అనుభవం ఏమైనా కావాలంటే చూసుకుంటే డిప్లొమా క్యాండిడేట్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రాంచ్లో కనీసం 60% మార్క్స్తో డిప్లొమా పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం 3 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. గవర్నమెంట్ కానీ, పిఎస్సీలో కానీ, యూటిలిటీ సెక్టర్లో పనిచేసిన వారికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. బీటెక్ అండ్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన కాలేజ్ నుండి సంబంధిత బ్రాంచ్లో కనీసం 60% మార్క్స్తో ఇంజనీరింగ్, డిగ్రీ, బీటెక్, బీఈ పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది 0 నుండి 1 ఇయర్ వరకు అనుభవం ఉంటే సరిపోతుంది. లేదా బీటెక్ వారికి ఫ్రెషర్స్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం కూడా ఉన్నవారు, లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు, మెన్షన్ చేశారు నోటిఫికేషన్ ప్రకారంగా. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తే 1 ఏప్రిల్ 2026 నాటికి కట్ ఆఫ్ చేశారు. వారు ఆ డేట్కి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది మొత్తం రిలాక్సేషన్తో కలుపుకొని మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ కంటే మించకూడదని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష అనేది జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ సర్టిఫికేషన్ని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. కేవలం సిబిటీలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఇంటర్వ్యూకి మాత్రం పిలుస్తారు. పరీక్ష ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 MCQ క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ డ్యూరేషన్ అనేది 1 అవర్ అనేది టైం ఇస్తారు. అందులో వచ్చేసి నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ వన్ క్యారీస్ టు 1 మార్క్ చొప్పున 60 మార్క్స్ అనేది ఉంటుంది. టెక్నికల్ సెక్షన్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ చొప్పున 40 మార్క్స్ పేపర్ కింద ఉంటుంది. ఆన్లైన్ సిబిటి పద్ధతిలోనే ఢిల్లీ కేంద్రంలో మాత్రమే జరుగుతుంది. ఎవరైతే సెలక్షన్ అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి వారే అడ్మిట్ కార్డ్స్ అనేది పంపిస్తారు. దాంట్లో మన యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ బ్రేక్డౌన్ చూసుకుంటే రీజనింగ్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. యాప్టిట్యూడ్ అనే వారికి 15 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటుంది. టెక్నికల్ డిసిప్లిన్కి వచ్చేసి సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్స్ వారికి వచ్చేసి
దానికి సంబంధించిన సబ్జెక్ట్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ అనేది వారు అడుగుతారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 885 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి వచ్చేసి 531 రూపీస్. ఆన్లైన్లో మాత్రమే ఫీజు అనేది చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నాన్ రిఫండబుల్ ఫీజెస్ అండి. జాబ్ లొకేషన్ పోస్టింగ్ చూసుకుంటే న్యూఢిల్లీలోనే ఉంటుంది. ఢిల్లీ జల్ బోర్డులోనే ఈ పొజిషన్స్ అనేది ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో పోస్టింగ్ మాత్రం ఉండదు. ఎందుకంటే ఢిల్లీలోనే పొజిషన్స్ అనేది అక్కడ మాత్రమే వాళ్ళు పోస్టింగ్ వేకెన్సీ అనేది అక్కడే ఉంది. బట్ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా పూర్తిగా చదవాల్సి వస్తుంది. నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అప్లై చేసే ముందు ఖచ్చితంగా చదవండి. మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఇస్తారు కాబట్టి మిస్ చేయకుండా ఉండటానికి కోసం అప్లై ఆన్లైన్ ట్యాబ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ సొంత ఈమెయిల్ ఐడిను ఆధార్ కార్డ్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పులు లేకుండా ఫిలప్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానికంటే ముందుగానే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారంగా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఫార్మాట్స్ కానీ సైజెస్లో పెట్టుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది వస్తుంది. దాన్ని ప్రింట్ చేసి దాన్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది కూడా అన్నీ కూడా దానికే వస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ గైడ్లైన్స్ టు రిమెంబర్ ఏంటంటే 1 అప్లికేషన్ ఓన్లీ, ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తే రిజెక్ట్ అవుతాయి. కీప్ రిసిప్ట్స్ సేఫ్, అప్లికేషన్ ఫీజు రసీదు మరియు రిజిస్ట్రేషన్ ఫామ్ యొక్క రిసిప్ట్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా వారు అప్పుడు అడుగుతారు. కాబట్టి లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 8th ఏప్రిల్ 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి 12th ఏప్రిల్ 2026 సండే రోజు ఉంటుందని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఎవరైతే మీకు తెలిసిన వారు ఉన్నారో వారికి ఎలిజిబిలిటీ ఉందనుకుంటే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో మీరు సలహాలు, సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రివర్ట్ ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.